ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక పునరుత్థాన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని ఎంతో క్షేమంగా కాపాడి ఈ పునరుత్థాన దినాన మనల్ని చేర్చి నూతన వారంలోనికి ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. దేవుడు ఎంత గొప్పవాడు కదా. డిసెంబర్ మాసంలో అప్పుడే మనము 3వ వారంలోనికి ప్రవేశించాము. ఇంకా 4 రోజుల తర్వాత మనము క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. ఎంత అద్భుతంగా మనము అప్పుడే క్రిస్మస్కి వచ్చేసాం. ఎంత గొప్ప దేవుడు. దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ దినము మరి దేవుని స్తుతిద్దాం. మరియా తను ఒక శుభమైన వార్త వినింది, కానీ అది ఆమెకు ఎంత కష్టతరమైన పరిస్థితి. అయితే ఆ పరిస్థితిలో కూడా ఆమె దేవునికి విధేయత చూపించి, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పగలిగింది. అంటే ఆమెకు పెద్దగా టైం ఇవ్వలేదు దేవుడు. చాలా త్వరగా ఒక క్విక్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరత ఆమెకి ఏర్పడింది. ఎందుకంటే మరి దేవుని దూత రావడం, ఈ శుభవార్త గురించి చెప్పడం, ఆ తర్వాత ఆమెకు పెద్దగా సమయం దొరకలేదు. ఆమె అడిగింది, నాకు వివాహం కాలేదు, నేను పురుషుని ఎరగని దానను కదా అని అన్నప్పుడు దూత చెప్పినటువంటి మాట, నీవు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పినప్పుడు ఆమెకు అర్థమైంది. ఆమెకు జ్ఞాపకం వచ్చింది. యెషయా ప్రవక్త ద్వారా ఇవ్వబడిన ప్రవచనం జ్ఞాపకం వచ్చింది. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అని. అయితే అది జ్ఞాపకం వచ్చినప్పుడు బహుశా ఆమె అర్థం చేసుకొని ఉంటుంది. ఏమంటే, తను ఎన్నుకొనబడినటువంటి ఒక స్త్రీగా తను ఈ గొప్ప పని, ఒక దేవుని యొక్క గొప్ప ఆకాంక్ష, ఆయన యొక్క ప్రణాళిక, అది మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప పని కొరకు దేవుడు తనను ఏర్పరచుకున్నాడని ఆమెకు అర్థమైంది. కనుకనే ఆమె ఎంతో విధేయతతో సంతోషంగా దీనికి ఆమె ఒప్పుకున్నది. మరి దూత కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమె ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన సంతోషాన్ని, తన యొక్క ఆనందాన్ని, తన యొక్క ఆరాధనను ఆమె ఎదుట వెలుబుచ్చుతూ ఉన్నది. తను చేసినటువంటి ఈ ఆరాధనలో చెప్తూ ఉన్నది, తన దాసురాలి దీన స్థితిని దేవుడు కటాక్షించాడు అని. ఆమె తన యొక్క తనను తాను చాలా తగ్గించుకొని ఎంతగానో వినయ మనస్కురాలై దేవుని సన్నిధిలో ఆనందిస్తూ దేవునికి ఆరాధనలు సమర్పిస్తూ ఉన్నది. ఆరాధన అంటే మనము చర్చెస్లో కానీ ఎక్కడైనా ఏ మీటింగ్స్లో అయినా ఆరాధన, వర్షిప్ అని మనము ఎంతగానో ఆర్భాటంగా పాటలు పాడుతూ, ఆర్భాటంగా వాయిద్యాలు వాయిస్తూ చాలా ఆర్భాటంతో చేస్తాము. అయితే అదంతా కూడా కేవలము కొంతమంది ఏర్పరచబడిన వారు అక్కడ నిల్చుండి పాటలు పాడతారు. కానీ మరియా అలా కాదు. తను ఎంత హృదయపూర్వకంగా దేవునికి తన యొక్క ఆరాధనను సమర్పిస్తూ ఉన్నదో మనం గమనిస్తే, మనము కూడా అలాంటి ఆరాధననే మనము దేవునికి అర్పించాలి. ఆమె అంటున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, ఎందుకంటే సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అంటారు అని. అంటే ఆమెకు అర్థమైపోయింది, సర్వశక్తిమంతుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్న విషయం ఆమెకు అర్థమైపోయింది. ఎందుకంటే ఏమాత్రము అవకాశం లేకుండా, ఒక పురుషునితో సంబంధం లేకుండానే
తను ఒక కన్యకగా ఉండి కూడా గర్భం దాల్చడం అనేది ఊహకందనిది కదా. ఈ సైన్స్‌లో ఏ సైన్స్‌లో కూడా ఎవ్వరు ఇది చేయలేనటువంటిది, ఊహకందనిది, అతీతమైనది. అలాంటి కార్యము ఆమె జీవితంలో జరిగింది. కనుక ఆమె దేవుణ్ణి సర్వశక్తిమంతుడుగా యాక్సెప్ట్ చేసింది. అవును, దేవుడు సర్వశక్తిమంతుడు కదా. మన జీవితంలో కూడా కొన్ని మనం అనుకుంటుంటాం, చాలా అసాధ్యమైన కార్యం ఇది, ఇది జరగడమా, ఇది ఎలా జరుగుతుంది, అసలు ఇది సాధ్యమా అని అనుకునే వాళ్ళు ఎంతోమంది కదా. మరి ఎంతోమంది సాక్ష్యాలు కూడా చెప్తూ ఉంటారు. మనం చాలా విని ఉంటాము ఇలాంటి, అంటే గర్భధారణ విషయంలో జరిగిన కొన్ని అద్భుతములు అనేక మంది చెప్తూ ఉంటారు. ప్రార్థనలు చేయడం ద్వారా, లేకపోతే ఒక ఫలానా సేవకుడు నాకు ప్రార్థన చేశాడు, నాకు ఇలా జరిగింది అని కొన్ని చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అసలు గర్భధారణ అనేదే చాలా అద్భుతకరమైన విషయం. మనం 139వ కీర్తనలో చదివినట్లయితే దావీదు చెప్తాడు కదా, మరి మనల్ని అంధకారంలో ఆయన నిర్మించాడంట. మరి మనకు తెలియదు. మనం అనుకుంటాము ఇది ఒక సైంటిఫిక్గా ఏదో జరిగే కార్యమని. కానీ దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క హస్తం లేకుండా ఏది కూడా జరగదు అన్న విషయం మనం అర్థం చేసుకుంటే నిజంగానే మరి ఆ దావీదు అన్నట్లు ఆశ్చర్యము, భయము కలుగుతాయి. మన మన శరీరంలో, అంటే పిండము రూపొందించినప్పుడు ఎన్ని ఎముకలు ఉండాలి, ఎన్ని కండరాలు ఉండాలి, ఎన్ని నరాలు, ఎన్ని సమస్తము కూడా ఎంత ఖచ్చితమైన లెక్కతో దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు, నిన్ను నిర్మించి ఉన్నాడంటే అది కేవలం అద్భుతం కాక ఇంకేమున్నది. మరియకు అనుభవపూర్వకంగా అర్థమైంది ఎంత శక్తిమంతుడు దేవుడు. తనకు ఎలాంటి సంబంధం లేనటువంటి, పురుష సంబంధం లేకుండానే తాను ఏ విధంగా మరి గర్భం దాల్చినది, ఇది దేవునికి మాత్రమే కదా సాధ్యము. అందుకే ఆమె అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను, ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. నిజమే కదా. మనం ఈనాటికి కూడా మరియ ధన్యురాలు అని అంటూ ఉన్నాం కదా. మరి ఆయన దేవుని గురించి ఆమె తను అనుభవం ఎలాంటిదో ఆ అనుభవాన్ని బట్టి ఆమె ఆరాధన సమర్పిస్తూ ఉన్నది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను. ఇదంతా కూడా ఆమె చూసినటువంటిది. అంటే అంతవరకు తాను కూడా ఎన్నో స్క్రిప్చర్స్ చదివింది, లేఖనములను చదివింది, తను ఎన్నో తెలుసుకున్నది. కనుక దాని ప్రకారంగా ఆమె లేఖనములను అనుసరించి ఆమె దేవునికి ఆరాధన సమర్పిస్తున్నది. మనం కూడా ఆరాధించేటప్పుడు మన జీవితాలలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయనకు ఆరాధన సమర్పించాలి. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. నిజమే, ఆయన మన హృదయములను చదువుతాడు. ఆయన మన హృదయ ఆలోచనలు ఆయన ఎరుగును. ఆయన హృదయములను పరిశోధించువాడు. మనలో ఆలోచన ఎలా ఉంటుంది? గర్వంతో ఉన్నట్లయితే గర్విష్ఠులను ఆయన చెదరగొట్టే దేవుడై ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తాడు. అలాగే ఆకలిగొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తాడు. ఇవన్నీ కూడా అసాధ్యములైన విషయములు. మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. చివరగా అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు. అంటే అబ్రహామునకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడో, ఏ నిబంధన అబ్రహాంతో ఆయన చేసుకున్నాడో, అబ్రహాముకు అతని సంతానముకు యుగాంతం వరకు, అంటే చివరి ఈ యుగము అంతమైపోయే వరకు కూడా ఆయన ఒక నిబంధనను స్థిరపరిచాడు. ఆ నిబంధనను నెరవేర్చడానికే ఇప్పుడు ఇది జరిగింది అని ఆమె గ్రహించింది. కనుకనే దేవునికి ఆమె సంతోషంగా ఆరాధన సమర్పిస్తూ ఉన్నది. దేవుడు తన కనికరం చూపాలని జ్ఞాపకం చేసుకుంటానని మన పితరులతో సెలవిచ్చాడు. అంటే మరి మరియ తన పితరులను జ్ఞాపకం చేసుకుంటోంది.
మరి మనకు కూడా వారి పితరులే కదా. ఎవరెవరైతే ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరూ అబ్రహాము కుమారులే. కనుక మనమంతా కూడా అబ్రహాము కుమారులంగా ఎంచబడిన వారం. మరి మనము కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ నిబంధనను మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన ప్రార్థనను అంగీకరించే దేవుడు, ఆలకించే దేవుడు, మనకు వాగ్దానం ఇచ్చే దేవుడు, వాగ్దానం స్థిరపరిచే దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు దానిని నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. ఆయన ఎప్పుడు కూడా దేనిని మర్చిపోడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే జ్ఞాపకం ఉంచుకొని నమ్మకంతో విశ్వాసంతో ఆయనపై ఆధారపడతామో ఆయన తప్పకుండా మన జీవితాలలో తన నిబంధనను తప్పకుండా నెరవేరుస్తాడు. మరి మన జీవితాలలో దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసి ఉన్నాడు కదా. మరి ఆ వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మన జీవితాలలో చేస్తాడు అన్న విశ్వాసంతో మనం ఆయన పైన ఆధారపడి ఆయనకు ప్రార్థన చేద్దాం. ఆయన ఎట్లయితే అబ్రహాంకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని కనికరం చూపడానికి జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలుకు సహాయం చేశాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబే కదా ఇశ్రాయేలుగా పిలువబడ్డాడు. ఆ ఇశ్రాయేలుకు తను సహాయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటే అందరి కొరకు అప్పట్లో ఇశ్రాయేలీల కొరకే మెస్సియా వస్తాడని ఇశ్రాయేలీలు చాలా చాలా ఎదురు చూస్తారు. మరి ఈనాడు మనమైతే మనకు ఏ అర్హత లేదు, యోగ్యత లేదు. మనమైతే ఏర్పరచబడిన జనము కాదు, వంశం కాదు. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని మనం అంగీకరిస్తామో అప్పుడే మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకే వందనములు, స్తోత్రము నాయన. మా ప్రభా తండ్రి, గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఇంతవరకు నాయన మరి ఈ 25వ సంవత్సరంలో 25వ సంవత్సరంలో కంప్లీట్గా తండ్రి మమ్మల్ని నీ సంరక్షణలో క్షేమ భద్రతలలో మమ్మల్ని ఉంచి నాయన మరి ఈ చివరి దినాలకు చేర్చి ఉన్నావు తండ్రి. నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి గత వారం అంతా కూడా మమ్మల్ని కాపాడి నూతన వారంలోనికి ప్రవేశింపజేశారు. 25వ సంవత్సరం ఎంత త్వరగా జరిగిపోయిందో, మరి అంత వేగంగా మరి దినాలు జరిగిపోతూ ఉన్నాయి. మరి దినాలు జరిగే కొద్దీ తండ్రి మేము నీ రెండవ రాకడకు దగ్గర అవుతున్నాము. ఆ విషయాన్ని మేము గుర్తుపెట్టుకొని తండ్రి మేము ఎంతో జాగ్రత్తగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. సిద్ధపాటును అనుగ్రహించండి ప్రభా. మరి మేము క్రిస్మస్ దినాలకి కూడా దగ్గరలో ఉన్నాము. మేము దాని గురించి కూడా సిద్ధపడుతూ ఉన్నాము. అందరూ సిద్ధపడుతూ ఉన్నారు. అందరూ సంతోషంగా ప్రభా మరి నీ యొక్క రాకడను జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం ప్రభా. మరి మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ సమయంలో ఆరాధనకు వెళ్ళినప్పుడు మేము ఎంతో కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధికి వస్తున్నాం. కృతజ్ఞత అర్పణలు తీసుకొని నీ సన్నిధికి వస్తున్నాం. నీ దీవెనలు, నీ ఆశీర్వాదములు మా పైన కుమ్మరించండి నాయన. ప్రపంచం అంతటా నీ యొక్క వాక్యం వెదజల్లు పడుతూ ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా గ్రహించి అంగీకరించి నిన్ను తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది రక్షణ లేదు నాయన. ఎంతోమంది నిన్ను అంగీకరించలేని వారు ఉన్నారు. మా ప్రభా నాయన, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తెరవండి. కఠిన హృదయాలను నాయన మీరు బద్దలు చేయండి. మా ప్రభా నాయన, నిన్ను అంగీకరించి ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని, వారి మనోనేత్రాలను తెరవమని, నీ సిలువ విలువను వారు తెలుసుకొనగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది వ్యసనములకు గురై నీకు దూరంగా ఉంటున్నారు తండ్రి. అలాంటి వాళ్ళని కూడా మీరే ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మరి యేసయ్య సెలవిచ్చినట్లుగా తండ్రి వారిని ఆకర్షిస్తే తప్ప ఎవడున్న నా ఎద్దకు రాడని చెప్పారు కదా. మా తండ్రి కృపతో కనికరంతో వారిని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. తండ్రి మరి మా కుటుంబాలను అందరినీ కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొనండి. ఎంతోమంది హృదయ భారంతో, వేదనతో, అనేక సమస్యలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి. ఎవరికి ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యనంతటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమస్యలను తీర్చగలిగిన దేవుడు మీరు, ప్రార్థనలు ఆలకించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు మీరే
ప్రభా అయితే ప్రతి ఒక్కరికి తగిన కాలంలో మీరు సహాయం చేస్తారు. దానిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండగలిగిన కృపను దయచేయండి. విశ్వాసంతో నీపైన ఆధారపడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, ప్రపంచమంతటా నీ యొక్క వాక్యం వెదజల్లబడుతుండగా ప్రతి సేవకునికి కూడా ఆత్మాభిషేకం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా మారుమూల ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంతోమంది నాయన నిన్నెరగని వారు, వారి మధ్య అనుకూలత లేని చోట్ల సేవకులు ఉన్నారు. ఆ సేవకులను, వారి కుటుంబాలను మీరు ఆదరించండి, ఆశీర్వదించండి. వారికి తగిన సహాయం చేసి వారి సేవను అత్యధికంగా అభివృద్ధి చెందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి సేవలో, పరిచర్యలో ఎవరెవరైతే సహాయపడుతున్నారో ప్రతి చిన్న పని ప్రతి చిన్న పని కూడా ఎంతో విలువైనది. అవును ప్రభా, యుద్ధం చేసే వాళ్ళ పాలు ఎంతో, మరి ఆ పరికరముల వద్ద కావలి కాసేవారి పాలు కూడా అంతే అని సెలవిచ్చినట్లుగా మా ప్రభా ప్రతి చిన్న పనికి కూడా ఫలితం ఉంటుంది. మా తండ్రి, ఆ ప్రతి చిన్న పని చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. వారికి మీ యొక్క దీవెనలు అనుగ్రహించండి ప్రభా. నీ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ సమాధానం పొందుకొనేలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహంలో స్థిరపరచండి మా ప్రభా. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి నాయన. కృంగిన వారిని లేవనెత్తండి మా ప్రభా. ఎంతోమంది హాస్పిటల్స్లో భయంకరమైన వ్యాధులతో క్రిటికల్ కండిషన్స్లో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ లేవనెత్తండి ప్రభా. మరి వారికి కావలసిన ఆరోగ్యమును, స్వస్థతను త్వరగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ఇళ్లలో పడకలలో ఉన్నారు ప్రభా. మరి వారు ఆలయంకు రాలేని స్థితులలో ఉన్నారు. మరి తండ్రి, లేవలేని స్థితులలో ఉన్నవారు అనేకులు. మా ప్రభా, వారిని లేవనెత్తండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి మా యొక్క జీవితాలలో మరొకసారి మేము జ్ఞాపకం చేసుకొని నీవు మాకు చేసిన నిబంధన, మా పట్ల మీకున్న శ్రద్ధ, మా కొరకు మీరు ఇచ్చిన వాగ్దానము, ఎన్నో వాగ్దానములు, ఆ వాగ్దానములన్నింటిని కూడా మేము ఎత్తిపట్టుకొని ప్రార్థనలు చేస్తుంటుండగా మీరు వాగ్దానం నెరవేర్చే దేవుడై ఉన్నాడు కనుక మేము ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఆలయంలో చిన్నపిల్లల మధ్య, యవనస్తుల మధ్య, స్త్రీల మధ్య జరుగుతున్న సేవను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేలు దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. నీ పునరుత్థాన దీవెనలు మా పైన కుమ్మరించి మేము క్షేమంగా ఇంట్లోకి చేరినట్లుగా సంతోషంతో ఈ దినము విశ్రాంతిగా గడుపుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ అంగీకరించినందుకు వందనములు తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.